రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో 10 మంది దుర్మార్గులు రెచ్చిపోయారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. విశాఖ నుంచి తీసుకువెళ్లి వేర్వేరు ప్రాంతాలలో పలుమార్లు లైంగిక దాడి చేశారు. బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఒడిశాలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి విశాఖకు తీసుకొచ్చారు. బాధితురాలు చెప్పిన ఆధారాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటనపై బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విశాఖ నగరంలో చోటు చేసుకుంది. ఒక యువతపై దాదాపు 10 మంది గ్యాంగ్ రేప్ చేసినట్టుగా కూడా తెలిసింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన 4th రౌండ్ లిమిట్ లో జరిగిందని చెప్తున్నారు. ఇది రహస్యంగా విచారిస్తున్నారు. నిన్న నుంచి కూడా పోలీసులు ఎక్కడ కూడా అధికారికంగా వెల్లడించినప్పుడు కూడా వివరాలు తెలిసిన ప్రకారం విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉన్నట్టు ఒక యువకుని ప్రేమించింది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం యువకుడు ఆమెను మాట్లాడుకుందామని 4th రౌండ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఒక హోటల్ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు కూడా శారీరకంగా కలిసి యువకుడు అతని ఫ్రెండ్ కూడా పిలిచి అతను కూడా ఆమెను అనుభవించేట్టు చేశాడు. ఇది తట్టుకునే యువతి అంతా కూడా చాలా దిగ్భ్రాంతికి గురై బీచ్ లో ఏడుస్తుండగా అక్కడ మరో ఫోటోగ్రాఫర్ పరిచయం అయి అతను కూడా తన రూమ్ కు తీసుకెళ్లి ఏం జరిగింది నేను న్యాయం చేస్తానని చెప్పి అతని ఫ్రెండ్స్ తో కలిసి అదే విధంగా చేయడంతో ఆ యువతి అంతా కూడా మానసికంగా చాలా కృంగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆమె ఎక్కడికి వెళ్ళిందో కూడా ఎవరో తెలియని పరిస్థితిలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. అసలు పోలీసులు మిస్సింగ్ కేసు పెట్టిన అనంతరం అసలు విషయం బయటకు వచ్చి ఆమెను ట్రేస్ చేశారు. ఎక్కడుందని తీసుకొచ్చి మొత్తం ఏం జరిగింది, ఎందుకు ఇలా మిస్ అయిపోవాల్సి వచ్చిందని కూడా మొత్తం వివరాలు అడగగా ఆమె అయితే మొత్తం కుంగిపోయి మొత్తం జరిగిన సంఘటన జరిగింది. దీంతో పోలీసులు నిన్న సాయంత్రం ఎట్టకేలకు పోలీసు కేసు నమోదు చేసి ఈ రేపుకు పాల్పడిన వాటి అందరం కూడా ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం కూడా చెప్తున్నారు. అయితే ఇది ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు కూడా ఎక్కడ కూడా అధికారికంగా చెప్పడం లేదు. నిన్న కూడా 4th రౌండ్ సిఐ కానీ లేకపోతే ఇతర పోలీసులు కానీ ఈ సంఘటనపై ఎవరూ పెదవి ఇప్పట్లేదు. కానీ జరిగిన సంఘటన మాత్రం విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక యువతపై గురిసాకి చెందిన యువతి, ఆంధ్రాకి చెందిన యువత కూడా కాదు, యువతపై ఆంధ్రాకి చెందిన వాళ్ళు ఇలా చేయడం భయం కదని కూడా మొత్తం మహిళా సంఘాలు అయితే వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వాసు, మరోపక్క చూసుకున్నట్లయితే ఈ బాలిక ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఆమె తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఆ బాలిక అనారోగ్యంతోనే తన తల్లిదండ్రులకి తలెత్తుకోలేక వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో తండ్రి మిస్సింగ్ కేసు పెట్టడంతో ఆమెను ట్రేస్ చేసి తీసుకొచ్చారు. ఆమె ప్రస్తుతానికైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నప్పుడు కూడా వివరాలు వెల్లడించలేని పరిస్థితి. ఎందుకంటే ఆ బాలిక 17 సంవత్సరాలు ఉండడం వల్ల ఆమె వివరాలు ఏమి చెప్పలేమని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడేదో పని కోసం వచ్చినటువంటి ఆ బాలికని ఈ విధంగా చేయటం ఎంతవరకు ఇదని కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు అయితే పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. రైట్ వాసు, అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.